సో హలో గాయస్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాము, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ గాయస్ అంటే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో ఇక మనము డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేద్దాము. సో అసలు మెయిన్ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మన జే ఊసో ప్రకారం అంట మన ఈ రసల్ మేనియాలో మన రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరిగింది కదా. ఈ రసల్ మేనియా అంటే రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్ అంట మొత్తం రసల్ మేనియా హిస్టరీలో మొత్తం రసల్ మేనియా హిస్టరీలో ఒక బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ అంట. అది ఎవరి ప్రకారము? మన జే ఊసో ప్రకారం. అంటే చూడండి, ఇప్పుడు ప్రతి మనిషి అంటే ఇప్పుడు వేరే వేరే ఒపీనియన్ ఉంటుంది. ఓకే, సో మన జే ఊసో ప్రకారం ఏంటంటే మొత్తం రసమైన హిస్టరీలో చూస్తే ఒక బెస్ట్ మ్యాచ్ అంటే ఇంకేదో కాదు, రోమన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఒక బెస్ట్ మ్యాచ్ అని మన జే ఊసో చెప్పినారు. అండ్ మనం ఈ రోజు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే చూడండి, ఇప్పుడు అసలు మెయిన్ అప్డేట్ ఏంటంటే మన జే ఊసో అంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, మన జే ఊసో రీసెంట్లీ ఇంటర్వ్యూస్లో రోమన్ రేన్స్ గురించి గొప్పగానే మాట్లాడుతున్నారు, బట్ ఎప్పుడు రోమన్ రేన్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతలేడు. సో దీని అర్థం ఏంటంటే చాలా క్లియర్లీ మనకు ఒకటి కనిపిస్తుంది. అండ్ అది ఏంటంటే కంపల్సరీ మన జే ఊసో మళ్ళొకసారి మన ది బ్లడ్ లైన్ అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడుతుంటే మన రోమన్ రేన్స్ బ్లడ్ లైన్లో కంపల్సరీ మన జే ఊసో మళ్ళొకసారి అడుగు పెడతారు. రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మనకి కంపల్సరీ మన జే ఊసోవి రోమన్ రేన్స్ అంటే మన జే ఊసో, జిమీ ఊసో, రోమన్ రేన్స్ అండ్ అంతా మంచిగా ఉంటే మన జిలాఫాటు అనేది అందరూ ఒకటైపోతారనమాట. చాలా జబర్దస్త్ మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వార్ బి మనకి చూడడానికి దొరుకుతాయి. అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ వర్సెస్ మన సోలో సికో బ్లడ్ లైన్స్ చాలా జరుగుతాయి అనమాట. సో మన జే ఊసో ప్రకారం అయితే ఈ రసల్ మేనియాలో అంటే ఇప్పుడు మొత్తం రసల్ మేనియాలో ఏదైనా బెస్ట్ మొత్తం హిస్టరీలో బెస్ట్ మ్యాచ్ రోమన్ వర్సెస్ కోడి అంట. సో ఇప్పుడు మీ ప్రకారము మీకేమనిపిస్తుంది అంటే మీ ప్రకారం మొత్తం రసల్ మేనియా హిస్టరీలో బెస్ట్ మ్యాచ్ ఏందో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నెక్స్ట్ స్మాక్ డౌన్ గురించి. నెక్స్ట్ అంటే ఇప్పుడు రేపు కాకపోయే స్మాక్ డౌన్ కాదు, దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ అంటే ఒక టైం మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ అయిపోగానే మేబీ అంత మంచిగా ఉంటే దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ బి టేప్ అయిపోతే ఆల్రెడీ రికార్డ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, 25th మే రోజు సౌదీ అరేబియాలో మనకి మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి 25th మే రోజే మనకి నైట్లో లైవ్ వస్తుంది అనమాట మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ 25th మే రోజే ఆ రోజు శనివారం ఉందన్నమాట. సో అందుకనే చూడండి, ఇప్పుడు శనివారం రోజులు అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి శనివారం మార్నింగ్ స్మాక్ డౌన్ వస్తుంది కదా. సో సౌదీ అరేబియా లాంటి ముందే చేరుకుంటారు అనమాట, 2 రోజులు ముందే వెళ్ళిపోతారు. సో అలా కంట్రీలో ఫ్రైడే నైట్ వస్తాయి అండ్ మన కంట్రీలో మన శనివారం మార్నింగ్ వస్తాయి అనమాట స్మాక్ డౌన్. బట్ ఏ లెక్కలో చూసినా స్మాక్ డౌన్ మాత్రము ఆల్రెడీ రికార్డ్ అయిపోతే ఆల్రెడీ టేప్ అయిపోతే క్లియర్లీ అర్థమైపోతుంది. ఎందుకంటే మేమేం చెప్పలేము, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సౌదీ అరేబియా నుంచి స్మాక్ డౌన్ చేద్దామని ప్లాన్ చేస్తే మాత్రము అది టేప్ కాదనమాట. ఒకవేళ సౌదీ అరేబియా నుంచి వాళ్ళు స్మాక్ డౌన్ టెలికాస్ట్ అంటే రికార్డ్ చేద్దామని వాళ్ళ మనసు వస్తే మాత్రము అంటే మన నెక్స్ట్ అంటే మన స్మాక్ డౌన్ రికార్డ్ కాదనమాట, సౌదీ అరేబియా నుంచి మనకి చూడడానికి వస్తుంది. లేదంటే మేబీ చెప్పలేము, అంటే టైం టేబుల్ అంటే ట్రావెల్ చేస్తారు కదా వీళ్ళు. సో అందుకని మేబీ రేపు స్మాక్ డౌన్ అయిపోయి మరి నెక్స్ట్ స్మాక్ డౌన్ బి రికార్డు టేప్ అయినా టేప్ కావచ్చు. సో ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు అప్డేట్ ఇస్తున్నా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తాయి అనమాట, చాలా ఫొటోస్ వీడియోస్ లీక్ అయిపోతాయి. సో అందుకే నేను మందికి ముందే అప్డేట్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మీ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ అయిపోగానే దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ ముందే టేప్ చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఫ్రాన్స్ నుంచి చేసినట్టే మన స్మాక్ డౌన్ అంటే మన సౌదీ అరేబియాకి అంటే సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ నుంచి స్మాక్ డౌన్ చేస్తే మంచిగా ఉంటుంది. గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్ గురించి. గాయస్ రీసెంట్లీ మన డేమియన్ ప్రిస్ట్ సెత్ రాలిన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ డేమియన్ ప్రిస్ట్ ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం వరల్డ్ ఛాంపియన్ కదా. సో అందుకని డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు నేను అంటే నా ఛాంపియన్షిప్ నా టైటిల్ రెయిన్ గురించి మాట్లాడితే నా టైటిల్ రెయిన్ సేమ్ మన సెత్ రాలిన్స్ టైటిల్ రెయిన్లో ఉంటే నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఒక వర్క్ హౌస్, అంటే సెత్ రాలిన్స్ నిజంగా చాలా కష్టపడ్డాడు. అంటే ప్రతి ఒక్కరితో టైటిల్ డిఫెండ్ చేసి అనమాట, అసలు ఇంకా అడుగు పెట్టలేదు, డిఫెండ్ చేసిండు మన సెత్ రాలిన్స్. సో అందుకనే నేను అంటే మన డేమియన్ ప్రిస్ట్ అంట సెత్ రాలిన్స్ లాగా అంటే ఇప్పుడు అంటే మన డేమియన్ ప్రిస్ట్ ముందు ఎవరు వచ్చినా సరే మన డేమియన్ టైటిల్ డిఫెండ్ చేయడానికి రెడీ అంట, అసలు ఇంకా అడుగు పెట్టాలంట. సేమ్ సెత్ రాలిన్స్ లాగానే ఒక మంచి వర్క్ హౌస్ లా పనిచేద్దామని మన డేమియన్ ప్రిస్ట్ మాట్లాడినారు. సో సెత్ రాలిన్స్ నిజంగా చాలా గొప్పగా మాట్లాడినారు మన డేమియన్.
సో నిజంగా అంటే మన సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ కాకపోతే మాత్రం మన సెత్ రాలిన్స్ స్టిల్ మనకి రెగ్యులర్గా కనిపిస్తున్నాడు. అంటే ఇంజూర్డ్ అయినవి కనిపించినారా మీరు కూడా గమనించినారా? అసలు మేనే కంటే ముందు నీలో ఇంజూరీ వచ్చినా సరే ఫైట్ చేయకపోయినా సరే అంటే మనకి ఎవరి వీక్ కనిపించిన సెగ్మెంట్స్ అయినా కనిపించినారనమాట. సో ఆ టైప్ వర్క్ హౌర్స్ అనమాట మన సెత్ రాలిన్స్. సో అందుకనే మన డేమియన్ సెత్ రాలిన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఇప్పుడు నీలో సర్జరీ జరిగింది కాబట్టి ఇంకా కొన్ని మంత్స్ మనం వెయిట్ చేయాలి. కొన్ని మంత్స్ తర్వాతనే మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ చూడండి, మన బ్రాక్ లెస్నర్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయో మీ అందరికీ కూడా తెలుసు. అండ్ బ్రాక్ రిటర్న్ గురించి మాట్లాడుతూ మన డబ్ల్యూడబ్ల్యూ స్లోలీ మన బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆల్రెడీ చాలా సూపర్ స్టార్స్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఆ సూపర్ స్టార్స్లో ఒక సూపర్ స్టార్ మన గుంథర్. అంటే మన గుంథర్ రీసెంట్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు. అండ్ మన గుంథర్ ఏమన్నారు అంటే చూడండి, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాగా పేరు సంపాదించాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో మొత్తం రెస్లర్ సూపర్ స్టార్స్లో ఇప్పుడు ఏ సూపర్ స్టార్ చాలా టఫ్ అంటే అందరూ తెలుసు అనమాట. అంటే బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయడం కొంచెం కష్టము, బ్రాక్కి ఓడిపోయాలంటే మామూలు మాట కాదని అందరికి తెలుసు. సో ఆ లెవెల్లో అంటే మన గుంథర్కి ఓడిపోయాలంటే మామూలు మాట కాదు, గుంథర్తో ఫైట్ చేయడం చాలా టఫ్ అని ఆ టైప్లో మన గుంథర్ పేరు సంపాదించాం అనుకుంటున్నారంట. అంటే గుంథర్ ఏమంటున్నారంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాగా పేరు సంపాదించాలి, ద బీస్ట్తో ఫైట్ చేయడం చాలా కష్టం అని అందరూ అనుకుంటారు కదా. సో అందరూ నాలాగా అంటే ఇప్పుడు అందరూ నా కోసం ఆ టైప్లో అనుకోవాలని ఒక టైప్లో మన గుంథర్ చెప్పినారన్నమాట. సో మన గుంథర్ ద బీస్ట్ గురించి మాట్లాడినారు. అండ్ అంతేకాదు గుంథర్ ఏమని చెప్పినారంటే, నేను ఇప్పుడు ద బీస్ట్ లాగా పేరు సంపాదించాలంటే నేను బ్రాక్ లెస్నర్తో రింగ్ షేర్ చేయాలి, బ్రాక్తో ఫైట్ చేయాలి. సో నేనైతే బ్రాక్తో ఫైట్ చేయడానికి రెడీ అని క్లియర్లీ మన గుంథర్ చెప్పేసినారు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, గుంథర్ చాలాసార్లు చెప్పినారు ఇంటర్వ్యూస్లో. అంటే ఇప్పుడు నాకు అంటే ద బీస్ట్తో ఫైట్ చేయడమే మెయిన్ రీజన్, అంటే ద బీస్ట్తో ఫైట్ చేయాలి ఏదో ఒక రోజు అని చాలా చెప్పినారు మన గుంథర్. సో కంపల్సరీగా మన బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు మన గుంథర్ కంపల్సరీ మన బ్రాక్ ముందు వస్తారనమాట. అండ్ ఫ్యూచర్లో కంపల్సరీ మనకి బ్రాక్ వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి మాట్లాడితే రూమర్స్ ప్రకారం అయితే సమ్మర్ స్లామ్ వరకు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు అంట. అంటే మేబీ సమ్మర్ స్లామ్లో సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చు, లేదంటే దానికన్నా ముందే వచ్చినా రావచ్చు అనమాట. ఎప్పుడైనా రావచ్చు, చాలా దగ్గర పడ్డది మన ద బీస్ట్ రిటర్న్. సో చాలా తొందరలో మన బీస్ట్ కనిపిస్తారనమాట. మేబీ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ కన్నా ముందే వచ్చేస్తారు. ఓకే, కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద బీస్ట్ వర్సెస్ మన గుంథర్ మధ్యలో కంపల్సరీ మ్యాచ్ జరుగుతుంది అనమాట. సో ఈ మ్యాచ్ జరిగినప్పుడు అంటే మన బ్రాక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో, మీరు ఎవరి సైడ్ ఉంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అంకల్ హౌడీ అంటే మన వైట్ ఫ్యామిలీ గురించి, మన వైట్ 6 న్యూ ఫ్యామిలీ గురించి. చూడండి, రీసెంట్లీ చాలా టీజర్స్ వచ్చినాయి అనమాట. రీసెంట్లీ మన టీవీలో ఒక లైవ్ స్ట్రీమ్ జరిగింది, చాలా గ్లిచెస్ చాలా టీజర్స్ వచ్చినాయి అనమాట. అండ్ అంతేకాదు మన ద ఫీండ్ బ్రేవ్ వైట్ డాక్టర్ అంటే ఒక టైప్లో అంటే మన సైకాట్రిస్ట్ అంటే మన థెరపీ తీసుకుంటుండే అనమాట. ద ఫీండ్ ఒక టైప్లో అంటే ఇప్పుడు కొంచెం సైకో టైప్ కదా, సో అందుకని కొంచెం థెరపీ తీసుకుంటుండే. సో ఇప్పుడు ఆ లేడీ ఉంది కదా, సో ఆ లేడీ మిస్సింగ్ ఉందని చెప్పి ఇలాంటి టీజర్ అంటే చాలా రూమర్స్ వచ్చినాయి, చాలా అప్డేట్ వస్తున్నాయి ఆ లేడీ మిస్సింగ్ ఉందని. ఆ రీసెంట్లీ ఒక లైవ్ స్ట్రీమ్లో మనకి ఆ గ్లిచెస్లో ఆ లేడీవి కనిపించింది అనమాట. చాలా టీజర్స్ చాలా గ్లిచెస్ వస్తున్నాయి. సో ఇదంతా తిరిగి అంట మనకి ఈ టీజర్స్ ఈ గ్లిచెస్ ఎండ్ ఇంకెక్కడో కాదు, మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్లో అయితే అంట. ఎస్ గైస్, అంటే కొన్ని సాలిడ్ రూమర్స్ ప్రకారం అయితే మన న్యూ వైట్ ఫ్యామిలీ అంటే మన అంకల్ హౌడీ అంటే మన న్యూ వైట్ ఫ్యామిలీ అంట మనకి కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపిస్తారంట. అంత మంచిగా ఉంటే కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ మధ్యలో వచ్చినా రావచ్చంట. ఎస్, అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అయితే కంపల్సరీ మన కోడీ రోడ్స్ గెలిచిన ప్రాబ్లమే, లోగన్ పాల్ గెలిచిన ప్రాబ్లమే అనమాట. అంటే కోడీ గెలిచిన ఫ్యాన్స్ ఇన్ ఫ్యూచర్లో హేట్ చేస్తారు, లోగన్ పాల్ గెలిచినది అంత సెట్ కాదనమాట. ఎందుకంటే కోడీ ఇప్పుడే ఛాంపియన్ అయినారు. సో అందుకని ఇప్పుడు ఈ మ్యాచ్ ఎండ్ చేయాలంటే డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎండ్ కావాలి. సో అందుకని మేబీ మన న్యూ వైట్ ఫ్యామిలీ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చినా రావచ్చు. సో మన న్యూ వైట్ ఫ్యామిలీ వల్ల అంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట మనకి. సో చూద్దాం, ఏదున్నా ఏది లేకున్నా మనకు తెలిసిపోతుంది. కానీ ఇంకో రూమర్ ఏమంటుందంటే కింగ్ ఆఫ్ ద ఇప్పుడు ఈ మ్యాచ్ మధ్యలో వచ్చినా రాకపోయినా మన ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ లైవ్ ఈవెంట్లో కంపల్సరీ అంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అంటే ఇంతకుముందు మన బ్రేవ్ వైట్ రిటర్న్ చేసినప్పుడు అన్ని మ్యాచెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కనిపించినారు కదా. సో ఆ టైప్లో కనిపించచ్చు, అన్ని మ్యాచెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కనిపించచ్చు మన వైట్ ఫ్యామిలీ రిటర్న్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి బాస్. సో చూద్దాం, ఏదున్నా ఏది
లేకున్నా మనకి మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో తెలిసిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే ఒకవేళ మన బో డైరెస్ అంటే మన అంకల్ హార్డీ వైట్ 6 న్యూ ఫ్యామిలీ మాత్రం మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వాళ్ళు రిటర్న్ చేసే సార్లు బాస్ అంటే వాళ్ళు ఇప్పుడు మ్యాచ్ మధ్యలో వచ్చినా రాకపోయినా ఆ రిటర్న్ చేసే సార్లు అండ్ ఆ రిటర్న్ చేసిన తర్వాత నిజంగా చాలా జబర్దస్త్ స్టోరీ లైన్ మనకి చూడడానికి వస్తుంది మన న్యూ వైట్ ఫ్యామిలీలో. ఓకే, అండ్ అంతేకాదు చూడండి మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే గుర్తొచ్చి చూడండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన సౌదీ అరేబియాలో ఉంది కదా. సో రీసెంట్లీ ఏమైందంటే మన సౌదీ అరేబియా చైర్మన్ ఆఫ్ సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ వాళ్ళు రీసెంట్లీ ఒక అప్డేట్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే వాళ్ళు రాయల్ రంబల్ లేదంటే రసల్ మేనియాకి 2026లో లేదంటే 2027లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే సౌదీ అరేబియాకి కంపల్సరీ ఒక పెద్ద ప్రీమియం ఈవెంట్ కావాలి. ఇప్పుడు అది రాయల్ రంబల్ అయినా సరే, రసల్ మేనియా అయినా సరే, సమ్మర్ స్లామ్ అయినా సరే, లేదంటే మన సర్వైవర్ సిరీస్ అయినా సరే. సో ఈ 4 మేజర్ ప్రీమియం ఈవెంట్స్ అనమాట. నేను ముందే అప్డేట్ ఇచ్చిన దీని గురించి. సో ఇప్పుడు ఫ్రెష్ అప్డేట్ ఏంటంటే మన చైర్మన్ ఆఫ్ సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ వాళ్ళు ఏంటంటే ఒకటి అప్డేట్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే 2026 సంవత్సరంలో లేదంటే 2027 సంవత్సరంలో ఏదో ఒకటి చేసి మన రాయల్ రంబల్ లేదంటే మన రసల్ మేనియాకి సౌదీ అరేబియాలో జరిపేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట. సో ఒకవేళ రాయల్ రంబల్ లేదంటే రసల్ మేనియా సౌదీ అరేబియా జరిగితే మాత్రం మనకి ఇండియా టైం టేబుల్ ప్రకారం నైట్లో వస్తుంది. ఆ నైట్లో వచ్చినప్పుడు మామూలుగా కూడా నిజంగా చాలా మస్తు వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది రౌండా రౌజీ గురించి. బాస్ చూడండి, రౌండా రౌజీ అంటే మన WWE గురించి కొన్ని ఇంటర్వ్యూస్లో చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది, కొంతమంది సూపర్ స్టార్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది కదా. సో అందుకనే ఇప్పుడు మన WWE అంట రౌండా రౌజీ కోసము అంటే మన రౌండా రౌజీ రిటర్న్ డోర్స్ అని క్లోజ్ చేసిందండి. ఇప్పుడు మన WWE అస్సలు ఇంట్రెస్టెడ్ లేదన్నమాట. రౌండా రౌజీ ఫ్యూచర్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వెళ్ళిపోయినప్పుడు ఆ సూపర్ స్టార్కి తీసుకోవడానికి ట్రై చేస్తారు మన WWE వాళ్ళు. కానీ ప్రెసెంట్ కోసం రౌండా రౌజీ మాట్లాడుతున్న మాటల్ని చూసి మన WWE రౌండా రౌజీ కోసము డోర్స్ అన్ని క్లోజ్ చేసిందంట. సో రౌండా రౌజీ రాకపోతే నేను ఫ్యూచర్లో మన WWE రిటర్న్ చేయకపోతే మంచిదని మన WWE వాళ్ళు ఆలోచిస్తున్నారంట. అండ్ రౌండా రౌజీ కోసం WWE డోర్స్ అని వాళ్ళు క్లోజ్ చేసి అంటే బంద్ చేసి పడేసినారు. సో చూడండి, వీళ్ళు చాలా మంది రౌండా రౌజీ గురించి అడుగుతూ ఉంటారు. సో అందుకే నేను మీ అందరితో ఈ రౌండా రౌజీది ఫ్రెష్ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి, మన ఫైనల్ బాస్ ద రాక్ గురించి. గాయ్స్ రీసెంట్లీ ఏమైందంటే మన ఆస్టిన్ ఫ్యూరీ ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ ఆస్టిన్ ఫ్యూరీ ఏమని చెప్పినారంటే ద రాక్ ఫైనల్ బాస్ కావచ్చు అండి, నిజంగానే ఒక ఫైనల్ బాస్. ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది కదా, అంటే ఇప్పుడు ఫైనలే ఇప్పుడు మొత్తం అంటే ద రాక్ది ఇప్పుడు మొత్తము ఫైనల్ టైం నడుస్తుంది. సో అందుకని ద రాక్ ఒక ఫైనల్ బాస్, అర్థమైందా? అండ్ అయినా ద రాక్ నా కోసం పెద్ద బాస్ ఏం కాదనేమాట. నేను ద రాక్ అసలు బాస్ అనుకోను. ద రాక్ నా కోసం ఫైనల్ బాస్ గినల్ బాస్ ఏం కాదనేమాట. ఇప్పుడు ద రాక్ ది ఫైనల్ టైం వచ్చింది అండ్ నేను ద రాక్ ది ఫైనల్ టైం డోర్స్ అవన్నీ నేను క్లోజ్ చేస్తాను. అంటే నేను ద రాక్ కెరియర్కి ఎండ్ చేసి పడేస్తానని ఆస్టిన్ ఫ్యూరీ ఇంత పెద్ద మాట చెప్పినారు ద రాక్ గురించి. అండ్ బాస్ అంతేగా గ్రేసన్ వాలర్ అయితే గొప్ప మాట్లాడుతున్నారు ద రాక్ గురించి. బట్ మన ఆస్టిన్ ఫ్యూరీ మాత్రము ద రాక్ ఫైనల్ బాస్ లేదు, ఏం లేదు, ద రాక్ పని అయిపోయింది, మొత్తం ఫైనల్ టైం అనేమాట. సో అందుకనే నా కోసం అయితే బాస్ కాదు, నేనే ద రాక్కి మొత్తం ఖతం చేసి పడేస్తానని మన ఆస్టిన్ ఫ్యూరీ చెప్పేసినారు ద రాక్ గురించి. సో ఇప్పుడు అంటే మన ఆస్టిన్ ఫ్యూరీ నిజంగా చాలా కాన్ఫిడెంట్ అని చాలా గొప్పగా అంటే చాలా ఓవర్గా మాట్లాడేసినారు అనమాట, గొప్పగా చాలా ఓవర్గా మాట్లాడేసినారు ద రాక్ గురించి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే ఆస్టిన్ ఫ్యూరీ మాట్లాడుతుంది అంటే కరెక్ట్ అనిపిస్తుందా మీకు, రాంగ్ అనిపిస్తుందా, లేదంటే కొంచెం ఎక్కువ మాట్లాడేసినారా? మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, డివాన్ డుడ్లీ అండ్ మన పాల్ హేమన్, మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ గురించి. గాయ్స్ చూడండి, మన ట్రైబల్ చీఫ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కోసం మన WWE కనిపిస్తలేరు, మీకు తెలుసు. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన పాల్ హేమన్ అంటే సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అనమాట. సో ఆ ఫోటో ఏదో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన CM పంక్ది ఒక బిగ్గెస్ట్ టైటిల్ రేన్ రికార్డ్ ఉండే అండ్ ఆ రికార్డు 434 days ఉండే. అండ్ CM పంక్తో పాటు అంటే ఆ రికార్డ్ సెట్ చేసినప్పుడు మన పాల్ హేమన్ ఉన్నారు. ఓకే, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది చాలా పెద్ద టైటిల్ రేన్ రికార్డ్ ఉండే అనమాట, 504 days. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఉన్నారు. అండ్ అంతేకాదు అంటే మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఏమో చాలా జబర్దస్త్ రికార్డ్ అంటే 13-16 days ది రికార్డ్ అనమాట. అండ్ ఈ సాలిడ్ రికార్డ్లో మన పాల్ హేమన్ రోమన్ రేన్స్తో ఉన్నారు. సో మీకు ఒకటి అర్థమవుతుంది, దీంట్లో ఒకటి కామన్ ఉంది. అండ్ అది ఏంటంటే ఈ లాంగెస్ట్ టైటిల్ రేన్స్లో అంటే సూపర్ స్టార్స్తో పాటు లైక్ CM పంక్, బ్రాక్ అండ్ రోమన్స్తో పాటు కంపల్సరీ మన పాల్ హేమన్
హేమన్ ఉన్నారు. సో ఒక టైంలో మన పాల్ హేమన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. సో చాలా మంది ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఫోటో మన పాల్ హేమన్ కనిపించింది. అండ్ మన పాల్ హేమన్ రియాక్ట్ అయినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమైనా రియాక్ట్ అయినారు అంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే, అంటే ఒక టైప్లో మీరు ఏ లాంగ్వేజ్ అనుకోండి, కంట్రీ ఏమైనా అనుకోండి, నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే మన పాల్ హేమన్ ఎనీ లాంగ్వేజ్, అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మన పాల్ హేమన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. అండ్ నిజం చెప్పాలంటే దీంట్లో ఎలాంటి డౌట్, ఎలాంటి క్వశ్చన్ లేదు బాస్, ఎందుకంటే నిజంగానే మన పాల్ హేమన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ అంతేకాదు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే గుర్తొచ్చింది మన డీవాన్ డుడ్లీ, మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు. అండ్ మన డీవాన్ డుడ్లీ ఏమని చెప్పినారంటే, మన రోమన్ రేన్స్ జబర్దస్త్ సూపర్ స్టార్, ఎందుకంటే రోమన్ రేన్స్ వల్లనంట ఒక పాత డబ్ల్యూడబ్ల్యూ ఫీలింగ్ వచ్చిందంట. అంటే ఒకప్పుడు అంటే చాలా సూపర్ స్టార్స్ అంటే చాలా లాంగ్ టైటిల్ రేన్ ఉంటుండే అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది సూపర్ స్టార్ టైటిల్ గెలుస్తారు, 1-2 months 6 months ఓడిపోతారు. బట్ రోమన్ రేన్స్ దగ్గర 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉన్నాడు కదా. సో అదంతా చూసి ఒక పాత డబ్ల్యూడబ్ల్యూ ఫీలింగ్ వచ్చిందంట. అండ్ దానివల్ల చాలా మంది ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూ చూడడం స్టార్ట్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో సేఫ్ అయింది. అండ్ పాత డబ్ల్యూడబ్ల్యూ ఫీలింగ్ వచ్చింది ఎవరి వల్ల, రోమన్ రేన్స్ వల్ల అని మన డీవాన్ డుడ్లీ చెప్పినారనమాట. రోమన్ రేన్స్ గురించి చాలా అంటే చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ రోమన్ రేన్స్ వల్లనే ఒక పాత డబ్ల్యూడబ్ల్యూ ఫీలింగ్ వచ్చిందంట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, రోమన్ రేన్స్ వల్లనే అంటే చాలా సేఫ్ అయింది. అంటే లాక్డౌన్ టైంలో రోమన్ రేన్స్ కాపాడినారు, చాలా నడిపించినారు అనమాట. ఒక డ్రూ మ్యాకింటైర్ అండ్ రోమన్ రేన్స్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి సేవ్ చేసి నడిపించింది, ఇంకొకరుగా ఈలే అనమాట. సో ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్, బాయ్.